ఒకే ఒక్కడు సినిమాలో హీరో అర్జున్ను ఒకరోజు ముఖ్యమంత్రిగా ఉండడంలో ఆయన ఎట్లా మొత్తం అంటే పాలన కానివ్వండి లేకపోతే ప్రభుత్వాన్ని కానీ ఎలా కదిలిస్తాడు, పరిపాలన ఎంత పర్ఫెక్ట్గా చేస్తారు, తద్వారా వచ్చే లాభాలు ఏంటి నష్టాలు ఏంటి అనే విషయం పైన ఒక సినిమా ఉంటుంది. నిజంగానే ఒక్కరోజు సీఎం కాకుండా ఒక 5 రోజుల పాటు ఎవరినైనా సీఎం చేస్తే వాళ్ళు నిజంగానే తన పరిపాలనలో రాష్ట్రం ఎలా ఉండబోతుంది, లేకపోతే ప్రభుత్వం ఎలా పనితీరుని కనబరుస్తుందని చెప్పి అవకాశం దొరికింది అంటే ఖచ్చితంగా అది ఒక గ్రేట్ ఆపర్చునిటీగా చూస్తారు. పవన్ కళ్యాణ్కి అలాంటి అవకాశం రాబోతోంది అన్నది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఈ నెల 26 నుంచి 30 తారీఖు వరకు చంద్రబాబు నాయుడు, లోకేష్, నారాయణ అలాగే కీలకమైన కొద్దిమంది మంత్రులు కలిసి సింగపూర్ పర్యటనకి వెళ్తారు. ఆల్మోస్ట్ 5 రోజుల పాటు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండరు కాబట్టి ఆ సమయంలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్కి సీఎం తరహా ఆలోచన విధానం కానివ్వండి లేకపోతే అలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం రాబోతుంది. తద్వారా జనసేన పార్టీ అంటే సీఎం పొజిషన్ అనేది ఒకవేళ నిజంగానే పవన్ కళ్యాణ్కి వస్తే రాష్ట్రం ఎలా ఉంటుంది అని చెప్పేందుకు ఒక మంచి ఆపర్చునిటీ రాబోతుంది అనే విధంగా సోషల్ మీడియాలో అందరూ చర్చించుకుంటున్నారు. ఆ చర్చించుకునే అంశంని ఒకసారి మనం పక్కన పెడితే అసలు నిజంగానే అవకాశం వస్తే పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు అన్న ఒక డిస్కషన్ అయితే చాలా స్ట్రాంగ్గా జరుగుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మనం చూస్తే దాదాపు ఒక 20 సంవత్సరాలు పైగా 25 సంవత్సరాల నుంచి ఆయన వాస్తవానికి రాజకీయాల్లో ఉన్నారు. ప్రజారాజ్యం పార్టీ కానివ్వండి, యువరాజ్యం అధ్యక్షుడిగా ఉండడం కానివ్వండి, అప్పుడు తను సూచించిన కొన్ని విషయాలు కానివ్వండి, 2019లో కూటమి నుంచి బయటకు వచ్చి ఎన్నికలకి వెళ్ళే నేపథ్యంలో ఆయన అప్పుడు డిజైన్ చేసిన ఏదైతే అప్పుడు ఎన్నికల సమయంలో ఉన్న విషయాలు కానివ్వండి, లేకపోతే 2024 ఎన్నికల సమయంలో కూడా మేనిఫెస్టోను క్రియేట్ చేసేటప్పుడు, మేనిఫెస్టోను డిజైన్ చేసేటప్పుడు ఆయన చేసిన సూచనలు కానివ్వండి, ఇవన్నీ ఖచ్చితంగా రాష్ట్రానికి దేశానికి మంచిని చేస్తాయనే విధంగా మాట్లాడుకున్న నేపథ్యంలో నిజంగానే ఆయనకు అవకాశం ఇస్తే ఎలా ఉండబోతుంది, ఎలా ఉండే అవకాశం ఉంది అంటే ఖచ్చితంగా సినిమా హీరో సీఎం అయితే ఎలా ఉంటుందో అలానే ఉండబోతోంది అన్నది చాలామంది భావన. ముఖ్యంగా శాంతి భద్రతలను పూర్తి స్థాయిలో కంట్రోల్లోకి వస్తాయి. ఎందుకంటే శాంతి భద్రతల విషయానికి సంబంధించి అనిత హోమ్ మినిస్టర్గా ఉన్నా సరే ఎంతో కొంత అసంతృప్తి పవన్ కళ్యాణ్కి ఉంది అన్నది ఒక మాట మనకు వినిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా యూత్ కానివ్వండి లేకపోతే స్పోర్ట్స్ ఇలాంటి ఈవెంట్స్ అన్నీ కానివ్వండి, ఇవన్నీ అంటే రాష్ట్రంలో ఏవైతే ఇప్పుడు అసంతృప్తి ఉందో వాటన్నింటినీ చక్కదిద్దడానికి సరిదిద్ది దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది. తద్వారా పవన్ కళ్యాణ్ ఒక ఎక్స్ట్రాడనరీ సీఎంగా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న ఒక సీఎం పొజిషన్లో ఆ పవర్స్ తీసుకొని ఆయన రాష్ట్రాన్ని చక్కబరుస్తారు అన్నది ఇవాళ జనసైనికులతో పాటు కొద్దిమంది మాట్లాడుకుంటున్నారు. సార్ దానికి అవకాశం ఉందా లేదా అన్నది నేను తర్వాత మాట్లాడదామని చెప్పాను కాబట్టి, సో ఈయన ఏం చేయగలుగుతారు, ఒక సీఎంగా నిజంగానే ఆయనకు అధికారం వస్తే ఏం చేయాలనుకున్నారు ప్రతి ఒక్కటి చేస్తారని, ముఖ్యంగా మహిళలకు సంబంధించి భద్రత, రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతలు, అంతేకాకుండా అభివృద్ధికి సంబంధించిన ఫలాలు ప్రజలకు అందించడము, ఇప్పటికే సూపర్ 6 పేరుతో వాళ్ళు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసి పథకాలన్నింటినీ ప్రజలకు అందించే ప్రయత్నం చేయడము, గతంలో ఆయన చెప్పినట్టుగా ఎలా అయితే చేపలు పట్టుకునే ఒక స్కిల్ని వాళ్ళకి ఇవ్వాలి తప్ప చేపలు పట్టి వాళ్ళకి ఇంట్లో ఇవ్వకూడదు, వాళ్ళ ముందు కంచెంలో పెట్టకూడదు అని మాట్లాడారు. అలాంటి అవకాశాలు వీటన్నింటినీ చేస్తారు అన్నది మాట్లాడుతున్నారు. సరే, ఇప్పుడు నిజంగానే పవన్ కళ్యాణ్కి అలాంటి అవకాశం ఉందా, అసలు మన రాజ్యాంగం ఏం చెప్తుంది, ఒక డిప్యూటీ సీఎం లేని సందర్భంలో పూర్తి స్థాయిలో ఒక సీఎంగా వ్యవహరించే అవకాశం ఉందా అంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో అలాగా రాజ్యాంగంలో ఎలాంటి అవకాశము లేదు అనే విషయం చెప్పాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడానికి గవర్నర్కు హెల్ప్ చేసే ఒక వ్యవస్థగా ఈ మొత్తం మంత్రిమండలి అనేది ఉంటుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 163/1 ప్రకారము వీళ్ళందరూ సహాయం చేసి గవర్నర్ని ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి లేదా రాష్ట్రంలో నిర్ణయాలు తీసుకోవడానికి ఒక అవకాశం క్రియేట్ చేస్తారు. ఒకవేళ నిజంగానే సీఎం చాలా కాలం పాటు ఒకవేళ బయటికి వెళ్ళే అవకాశం ఉన్నా లేకపోతే వేరే సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నప్పుడు ఏంటంటే మంత్రిమండలి అందరూ కలిపి ఒక వ్యక్తిని వాళ్ళ లీడర్గా ఎన్నుకుంటారో ఆయనకి సీఎం పదవి అన్నది వస్తుంది. దాన్ని గవర్నర్ ఖచ్చితంగా ఆమోదించాల్సిన అవసరం ఉంటుంది. ఈ మంత్రిమండలే కాదు, మొత్తం ఎవరైతే ఎన్నికైన ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కలిపి ఆయన ఎన్నుకుంటారు. ఇక ఆర్టికల్ 163 ఏం చెప్తుంది అంటే డిప్యూటీ సీఎం అన్న అది హోదా మాత్రమే. అందరూ మంత్రుల్లో ఉన్న వాళ్ళల్లో కేవలం ఒక సీనియర్ నాయకుడికో లేకపోతే ఇలాంటి స్పెషల్ కేసెస్లోనో వాళ్ళకు ఒక పదవిని క్రియేట్ చేసి అంటే ఒక హోదాని క్రియేట్ చేసి డిప్యూటీ సీఎం అనే ఒక మంత్రులు దానికి సంబంధించిన ఒక ఇస్తారు తప్ప మంత్రిమండలి దానికి ఒక స్పెషల్ పవర్స్ కానివ్వండి లేకపోతే ఒక ఎక్స్ట్రాడనరీ పవర్స్ అన్నవి ఏమీ లేవు. నిజంగానే సీఎం అన్న వ్యక్తి చాలా కాలం పాటు బయటికి వెళ్తున్నప్పుడు వాళ్ళ పార్టీలో కానివ్వండి లేకపోతే వాళ్ళ సహచర మంత్రుల్లోంచి ఒక మంత్రికి ఈ మొత్తం బాధ్యతను అప్పచెప్పి వెళ్ళొచ్చు, కానీ అది సీఎం పొజిషన్ అప్పచెప్పడం కాదు, కేవలం బాధ్యతలు మాత్రమే. సో ఆ విధంగా చూసినప్పుడు నిజంగానే 5 రోజుల పాటు
చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో లేకపోయినా ఆయనే సీఎంగా వ్యవహరిస్తారు. డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తికి ఒకవేళ సీఎం బాధ్యతలు నిర్వర్తిస్తున్న వ్యక్తి ఆయనకు అప్పజెప్పి వెళితే ఆ పవర్స్ ఆయనకు వస్తాయి తప్ప ఆ హోదాను, ఆ పదవి రాదు. సో ఆ విధంగా చూసినాడు పవన్ కళ్యాణ్ నిజంగానే డిప్యూటీ సీఎంగా మాత్రమే ఉంటారు. ఆయన ఏదైతే ఇప్పుడు మంత్రిమండలిని ఆయన మంత్రివర్గంలో ఏదైతే ఆయనకు ఉన్న పోర్ట్ఫోలియోస్ ఉన్నాయో అవి మాత్రమే కంటిన్యూ అవుతాయి. ఏమైనా స్పెషల్గా ఏమైనా పవర్స్ ఇచ్చి వెళ్తే 5 days కోసం పవర్స్ ఇచ్చి వెళ్తారని నేనైతే భావించట్లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ కేవలం డిప్యూటీ సీఎంగా ఉంటారు. ఆ డిప్యూటీ సీఎంగా ఆయనకి ఏవైతే బాధ్యతలు ఉన్నాయో అవి మాత్రమే నిర్వర్తించే అవకాశం ఉంది. ఎక్స్ట్రాడనరీ పవర్స్ ఇచ్చి నిజంగానే ఆయన సీఎం చేస్తే 5 రోజుల్లో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతారు? ఇంపాక్ట్ క్రియేట్ చేయాలంటే సినిమాలో చూపించినట్టుగా ఒక్క రోజులో ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ ఆయన చెప్పినట్టుగా వినడము, ప్రిన్సిపల్ సెక్రటరీలు, చీఫ్ సెక్రటరీలు వీళ్ళందరూ ఆయన అడిగినట్టుగా వ్యవహరించడం అనేది దాదాపుగా జరిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి అవన్నీ సినిమాల్లోనే అవకాశం ఉంది, రియల్ లైఫ్లో ఉండదు అన్నదైతే మనం చెప్పాలి. ఏదేమైనా అవకాశం ఆయనకు రావాలి. కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చేందుకు పవన్ కళ్యాణ్ చేసిన సహాయం కానివ్వండి, ఆయన చేసిన త్యాగం అన్నది ఎక్కడైనా గుర్తించబడాలి అనుకున్నప్పుడు ఎంతో కొంత ఆయనకు కూడా కుదురలు సీఎం పదవి ఇవ్వాలి అన్నది జనసైకులు కోరుకుంటున్నారు. ఒకవేళ నిజంగానే బీజేపీ పార్టీ అవకాశం ఉంటే చేస్తాను అనే విధంగా మాట్లాడకపోయినా, అలాంటి సిగ్నల్స్ ఇవ్వకపోయినా అలా చేస్తే బాగుంటుంది అని చెప్పి బీజేపీ భావిస్తుంది. కాబట్టి ఫ్యూచర్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 5 రోజుల పాటు రాష్ట్రాన్ని వదిలి సీఎం చంద్రబాబు నాయుడు బయటకు వెళ్తున్నప్పుడు ఆ పదవి, ఆ హోదా అన్నది పవన్ కళ్యాణ్కి ఇచ్చే అవకాశం అనేది దాదాపుగా టెక్నికల్లీ నాట్ పాసిబుల్ అండ్ లాజికల్గా చూసినా సరే ఆయనకి ఇచ్చే అవకాశం అనేది లేదని మనం చెప్పాలి. థ్యాంక్ యూ.